తెలంగాణ పల్లెల్లో కుటుంబాన్ని పోషించుకోక పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వచ్చేటువంటి పేదవాళ్ళు ఎవరైతున్నారో హైదరాబాద్ చుట్టుపక్కల ఖాళీ జాగాలలో గుడిసెలేసుకొని బతికేవాళ్ళు ఇవాళ సింగరేణి కాలనీ లాంటి కాలనీలలో బాంబే లాంటి నందనవనం కాలనీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు గంజాయి అమ్మకాలు క్రిమినల్స్కు అడ్డాగా మారిపోయింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఒక 4 నెలల కాలంలో 3 నెలల కాలంలోనే ఒక 6-7 హత్యలు జరిగినాయి. ఎందుకు హత్య జరిగిందంటే బీడి సీసా కోసం హత్య జరిగిందని, గంజాయి మత్తులో హత్య చేసిందని, తాగిన మత్తులో హత్య చేసిందని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ముక్కు పత్రాలని ఒక బిడ్డ దళిత బిడ్డ బాంబే నందనవనం అనేటువంటి బాంబే హౌసింగ్ దాంట్లో కత్తులు పట్టుకొని గుండాలు కింద 4 కాపలు కాసి 4 మూకమ్మడిగా ఇవాళ చెరిస్తే ఇవాళ ప్రభుత్వం కేవలం అరెస్ట్ చేసామని చెప్పి కేసులు పెట్టమని చెప్పి చేతులు తిప్పుతుంది తప్ప దీనికి కారణమైందో అన్వేషించండి. అంతకంటే ముందు లక్ష్మీ మహిళ ఇదే ఎల్బీనగర్ వ్యవస్థలో 10 గంటలకు మా అన్నగారింటికి పోయేస్తుందని చెప్తే ఆ పోలీస్ జీపులు ఎక్కించుకొని కిలోమీటర్ తరబడి తిప్పి గంటల తరబడి తిప్పి చివరికి ఆమెను ఎంత ఘోరంగా హింసించిందో మనం చూసాం. ఒక గిరిజన మహిళ అని కూడా చూడకుండా హింసించింది. అంటే కాపాడవలసిన వాడే కాలేముల లెక్క తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ సీటీములు అయితే మహిళల కోసం పెట్టిందో, ఏ సీటీములు అయితే మహిళలని రక్షించడం కోసం పెట్టిందో అదే పోలీస్ స్టేషన్లో కేంద్రంగా ఆమెను హింసించిన తీరు సభ్య సమాజమే ఆశ్రయించుకుంటారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు చక్రవర్తిలాగా వివరిస్తుంది తప్ప ఎందుకు జరిగిందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గుడంబ బంద్ చేసి గ్రామాన వాడల ఇలా బెల్ట్ షాపులు పెట్టి 46,000 కోట్లు 47,000 కోట్ల రూపాయలు నిక్కరాదాన్ని సమకూర్చుకొని ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నానికి, ప్రజల మానభంగాలతో ఆటలాడుకోవడానికి సజీవ సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఇవాళ విశ్వనగరం అని చెప్పబడేటువంటి హైదరాబాద్లో ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, పోలీస్ స్టేషన్లో ఇవాళ రక్షణ పట్టిన విధాలుగా మారిపోయాయి. కాబట్టి దీని మీద ఇవాళ ప్రభుత్వం కనుక శ్రద్ధ చూపకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ విశ్వనగరం నంబర్ 1 రాష్ట్రం అనేది చెప్తున్నావో ఈ నంబర్ 1 రాష్ట్రంలో హైదరాబాద్ ఇలా నగరంలో ఇవాళ సభ్య సమాజమే అసహించుకునే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక నీ సంగతి ఏందో జంట నగర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలుస్తామని చెప్పి హెచ్చరిస్తాం.